భారత స్వాతంత్ర సంగ్రామంలో కులాలకు, మతాలకు, వర్గాలకు, ప్రాంతాలకు అతీతంగా భారతీయులందరినీ ఏకతాటిపైకి తెచ్చిన మంత్రం వందే మాతరం. వందే మాతరం అంటే ఒక ఉత్తేజం, ఒక ఉద్రేకం, ఒక ఉత్సాహం, ఒక త్యాగం, ఒక రాగం, అతివాదానికి మితవాదానికి ఆలవాలమైన సింహనాదం, శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే సామూహిక విశ్వనాదం. అలాంటి వందే మాతరం గీతాన్ని పాడబోమని నేడు కొందరు అధికారులు నిరాకరించడం సిగ్గుచేటు. కొన్ని విద్యాసంస్థలు ఆ గీతాన్ని పిల్లల చేత పాడించడానికి అంగీకరించడం లేదని తెలుస్తోంది. ఇది చాలా అవమానకరం. జనని జన్మభూమి అన్నది మన వాదం. మాతృదేశాన్ని తల్లిగా భావించి శుభ్రజ్యోత్స్న పులకితయామిని ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభిని అని కీర్తించడంలో లోపం ఏమిటో నాకైతే తెలియదు. 150 సంవత్సరాలు నిండిన ఆ అపురూప జాతీయ గీతాన్ని గానం చేయడం మన అదృష్టం. ఈ వారం ఆ అదృష్టాన్ని అందిపుచ్చుకున్నవారు నాగమణి కంతేటి, ఆద్య కంతేటి, ప్రణవి నండూరి. మీ పిల్లలు, పెద్దలు అందరూ వారం వందే మాతరంలో పాలు పంచుకోవాలని ఆహ్వానిస్తున్నాను. జై బోలో భారత్ మాతాకి జై, జై బోలో భారత్ మాతాకి జై. వందే మాతరం, వందే మాతరం. వందే మాతరం, వందే మాతరం. సుజలాం సుఫలాం మలయజ సీతారాం సస్య శ్యామలాం మాతరం. వందే మాతరం. శుభ్రజోత్స్న పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదళ శోభిని సుహాసిని సుమధురవాసిని సుప్రదాం వరదాం మాతరం. వందే మాతరం, వందే మాతరం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.